సూట్ కేసు నాయకులు అనొచ్చేమో వాళ్ళని అలా పోటీ చేసేసి గెలిచేసి ఆ తర్వాత వారి ఆ పదవిని వ్యాపారాలకి అభివృద్ధి చేసుకోవడం ఉపయోగించుకున్నటువంటి సూట్ కేసు నాయకుల్ని నిర్మూలిస్తే ఇలాంటి ప్రాంతాలు అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది అనుకోవచ్చా? ఖచ్చితంగా ఉంటదన్న. ఎందుకంటే అక్కడ లోకల్ వ్యక్తికి తెలుసు అక్కడ కష్ట సుఖాలు ఏంటి, అక్కడ ఏమి వనరులు ఉన్నాయి, అక్కడ మనకు ఏ విధంగా వెళ్ళాలి అన్నది లోకల్ పబ్లిక్ కి ఎక్కువ ఐడియా ఉంటదన్న. ఇక ముఖ్యంగా చెప్పాలి అంటే అందుబాటులో ఉంటుంది క్లోజ్ అడ్మినిస్ట్రేషన్. ఇప్పుడు ఎంపీకి గెలుస్తాడు, వెళ్తూ ఎక్కడో వచ్చేసి ఎక్కడో ఉంటాడన్న, ఆయనకు 500-600 కిలోమీటర్ల దూరంలో ఉంటాడు. వాళ్ళకి సమస్య ఉంది, ఏదైనా బాధ ఉంది, ఏదైనా మంచి చెడు ఉంది చెప్పుకోవాలంటే అందుబాటులో ఉండరు. కానీ లోకల్ వ్యక్తులని మనం ఎలక్షన్స్ లో ఎన్నుకోవడం వల్ల మనం చెప్పుకోవడానికి ఈజీగా ఉంటుంది, యాక్సెస్ ఉంటుంది, ఏదైనా చేయగలుగుతారన్న. ఇక మెయిన్ గా చెప్పాలంటే నేను బాగా గమనించానన్న, శ్రీనిబాబు గారి దాంట్లో నేను బాగా గమనించిన ఒకటి మెయిన్ పాయింట్ ఏంటి అంటే జనరల్ గా ఆంధ్రాల కులాలను కొట్టుకుంటారన్న. నాది ఆ కులం ఈ కులం మన కులం వాడు ఉండాలి వాడు వీడు కొట్టుకుంటారు. బట్ ఇక్కడ శ్రీనిబాబు గారి దగ్గర గమనించిందంటే సేమ్ తెలంగాణ స్పిరిట్. ఎలా అంటే తెలంగాణలో కులాల గురించి కొంచెం తక్కువ ఉంటదన్న. మాకు తెలంగాణ కావాలి, తెలంగాణ ఉద్యమం అని చెప్పి ఒక స్పిరిట్ తోని పోరాటం చేసి తెలంగాణ తెచ్చుకున్నారు. అలాగే ఆయన ఇక్కడ కులాలు కాదు ఆంధ్ర అభివృద్ధి నా ధ్యేయం అని చెప్పి ఒక ఉద్యమం లాగా తీసుకొస్తున్నాడు. ఆయన సొంత డబ్బులు కోట్లు పెట్టుకొని కాన్ఫరెన్స్లు పెడుతూ పబ్లిక్ అవేర్నెస్ చేస్తున్నాం. ఆయనకు అవసరం లేదు ఇదే ఖర్చు పెట్టే అమౌంట్ ఆయన ఎక్కడో బిజినెస్ లో పెట్టుకోవచ్చు. ఒక 2-3 సంవత్సరాలు డబుల్ త్రిబుల్ అయితే ఆయనకి ఏం అవసరం? మార్నింగ్ టు ఈవినింగ్ తిరిగి అందరినీ అవేర్నెస్ చేసి అందరితో మాట్లాడడం చేయడం అవసరం లేదు. ఆయన ఇంటెన్షన్ ఏంటి అంటే నాకు అన్న ఇక్కడే కాదు బయట యూకేలో కూడా తెలుసు అన్న, లండన్ లో ఉన్నప్పుడు నాకు తెలుసు నేను కాబట్టి చెప్తున్నా అన్న గురించి. చాలా సందర్భాల్లో 2-3 సార్లు సందర్భాల్లో అనేవాడు. కాకపోతే రాజకీయాలు వేరు, ఫ్రెండ్షిప్ వేరు, పర్సనల్ వేరు కాబట్టి చెప్తున్నాను. ఇప్పుడు మీకు కూడా సందర్భంలో వచ్చింది కాబట్టి యూకేలో ఉన్నప్పుడు కూడా మనం ఉత్తరాంధ్రకి ఏమైనా చేయాలి, మనం అగ్రికల్చర్ ప్రోత్సహించాలి. అప్పట్లో డ్రోన్లతోని స్ప్రే చేయడము ఇవన్నీ యూకేలో ముందరే ఉన్నాయి. ఒక 10 years బ్యాక్ 10-15 years బ్యాక్ అడ్వాన్స్ ఉండే. మన ఇండియాకి ఎందుకు తీసుకెళ్ళకూడదు, ఇంకా మన వాళ్ళు ఎందుకు ఇబ్బంది పడుతున్నారు, ఎందుకు టెక్నాలజీ వాడట్లే అనే మైండ్ సెట్ ఉన్న వ్యక్తి గేదెల శ్రీనిబాబు గారు అన్న. ఇక మెయిన్ గా చెప్పాలంటే అలాంటి వ్యక్తులు ప్రత్యక్ష రాజకీయాల్లో ఉండాలన్న. అది ఏ పార్టీలో కానీ వాళ్ళు ఉండాలి. అలాంటి వ్యక్తులు ఉండడం వల్ల దేశ అభివృద్ధి జరుగుతుంది, మన ప్రాంతమే కాదన్న. అలాంటి వాళ్ళ టెక్నాలజీ అలాంటి సైంటిస్టులు మనం ముఖ్యంగా చదువుకున్న వ్యక్తులు ఉండడం వల్ల దేశ అభివృద్ధి జరుగుతుంది. ఇక దేశ అభివృద్ధి జరిగిందంటే ఆటోమేటిక్ గా అందరికి విద్య ఉపాధి అందరికీ వస్తుందన్న. మెయిన్ గా తెలిసిన వాళ్ళు చట్టసభలో ఉండాలన్న. ఈ రోజు ఏం రాని వేలిముద్రలు చట్టసభలో ఉంటున్నారు. కనీసం వాళ్ళకు ఒక ఇంగ్లీష్ లో జీవో కాపీ ఇస్తే చదవలేరు. అది జీవో ఏముందో కూడా అర్థం కాదు. అలాంటి పక్కన వాళ్ళ పిఏ చెప్పాలి, ఆ పిఏ ఏం చెప్తే ఏ చెప్తే బి చెప్తే బి, వాళ్ళ మీద డిపెండ్ అవ్వాలి. అలా కాకుండా ఇలాంటి సైంటిస్టులు విద్యావంతులు రాజకీయాల్లో ఉండడం వల్ల బాగుంటుంది. అదే విధంగా మన భారతదేశానికి వెన్నుముక వ్యవసాయం. ఈ వ్యవసాయాన్ని ప్రోత్సహించాలి ఏ ప్రభుత్వాలు ఉన్నా కూడా. ఇంకోటి తెలిసిన వాళ్ళు చట్టసభలో ఉండాలి. ఏదో లోకల్ వ్యక్తులు అంటే లోకల్ వ్యక్తులు కదన్నా. ఇప్పుడు ఎగ్జాంపుల్ శ్రీనిబాబు గారు ఉన్నారు, అగ్రికల్చర్ గురించి మంచి అవేర్నెస్ ఉంది, ఒక సైంటిస్ట్ అవగాహన ఉంది. అలాంటి వ్యక్తులు ఉంటే అక్కడ అగ్రికల్చర్ నుంచి గ్రోత్ ఉంటుంది, అక్కడ డెవలప్మెంటింగ్ ఉంటుంది. ఏదైనా పథకాలు తీసుకురావాలి, ఏదైనా ప్రధానమంత్రి గారికి తెలియజేయాలి, లేదంటే ఏదైనా రీసెర్చ్ చేయాలి, R&D చేయాలంటే కూడా యూజ్ అవుతుంది. నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే శ్రీనిబాబు గారు లాంటి వాళ్ళు ఖచ్చితంగా ప్రత్యేక రాజకీయాల్లో ఉండాలి. అలాగే ఉండడమే కాదు, ఇంకొకటి కూడా చెప్తాను, మెయిన్ గా మేము చేసే అగ్రికల్చర్ కూడా సేంద్రియ వ్యవసాయానికి కూడా శ్రీనిబాబు గారు మాకు చాలా సూచనలు సలహాలు చేశారు. వాళ్ళు మేము కూడా పాటించే వాటిలో చాలా వరకు శ్రీనిబాబు గారి సూచనలు సలహాలు పాటిస్తున్నాం. పాటించడమే కాదు, మాకు ఇట్లా చేయండి బాగుంటుంది, అట్లా చేయండి, ఈ సీడ్స్ వాడండి అని చెప్పి గైడ్ చేసిన రోజులు చాలా ఉన్నాయన్న. సో కాబట్టి అలాంటి వ్యక్తులు ఇప్పుడు మేము అనుకున్న దానికి నీకు సింపుల్ గా చెప్తాను. మేము ఒక 10 rupees బడ్జెట్ అనుకున్నాము. యాక్చువల్లీ శ్రీనిబాబు గారిని కలిసిన తర్వాతకి అది 5 rupees పడిపోయింది. ఎందుకంటే ఆయన తక్కువ బడ్జెట్ లో సేంద్రియ వ్యవసాయం ఎలా చేయొచ్చు, ఎలాంటి టెక్నాలజీ వాడొచ్చు, మనం ఏ విధంగా ముందుకెళ్ళాలి, దాన్ని ఏ టైంలో ఏదేయాలి, ఏ భూమిలో ఎలాంటి పంటలు పండించాలి, ఈ శాండ్కి నీకు ఈ పంటలు సెట్ అవ్వవు, ఈ మన వాతావరణం సెట్ కాదు అని సిచ్యువేషన్ చాలా ఉన్నాయి. ఎందుకంటే రైతులకు మెయిన్ గా అన్న పంట వేస్తాడు, చేతికి వచ్చేంత వరకు భయం, అది వస్తుందా రాదా, రాకపోతే మళ్ళీ 2 లక్షల రూపాయలు అప్లై అయిపోతుంది పరిస్థితి. ఎందుకంటే రైతు అన్నవాడు సామాన్య వ్యక్తి అన్న. ఒక్కసారి పంట క్రాప్ రాలేదు అంటే ఆత్మహత్యలు చేసుకునే చాలా సందర్భాలు చూసినాం. అలాంటి వాళ్ళకు నా పర్సనల్ గా ఏంటంటే గవర్నమెంట్ 2 తెలుగు రాష్ట్రాలు కూడా డిమాండ్ చేసిందంటే వాళ్ళకు ఇన్సూరెన్స్ అనేది కల్పించాలన్న. ఎందుకంటే పంట లాస్ అయింది, వర్షాలు ప్రకృతి వల్ల ఏదో, ఎందుకంటే వాళ్ళకు మాత్రం రైతుకు అండగా ఉండాలని నేను 2 తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేస్తున్నాను. రైట్ అక్షయ్ సత్యం గారు, కంక్లూజన్ ఇవ్వండి. వలస నేతలు ప్రాంతాల అభివృద్ధి చెందకపోవడానికి కారణం, అభివృద్ధికి నోచుకొని ప్రదేశాలను
గమనిస్తే పరిశీలిస్తే నిశ్చితంగా వలస నేతలు ఎక్కువగా పరిపాలించినటువంటి ప్రాంతాలే అభివృద్ధికి నోచుకోకుండా ఉన్నాయనే వాదంలో ఎంతవరకు కరెక్ట్?